నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఓదెల మండలం కొల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో బొగ్గును తరలిస్తున్న ఓ గూడ్స్ వ్యాగన్ నుండి మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది గూడ్స్ రైలును నిలిపివేశారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ ఇంజన్ ను రప్పించారు. పవర్ ను నిలిపివేసి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దొంగకు చెప్పు బంగారం అన్న సామెత నిజం చేస్తున్నారు కొంతమంది దొంగలు. సుల్తానాబాద్ మంచినీటి పంప్ హౌస్ లో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. పంప్ హౌస్ లోని మోటార్ 50 మీటర్ల కేబుల్ ను కట్ చేసి అపహరించుకు వెళ్లారని ఈవో అంజయ్య చెప్పారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. రాత్రి దొంగలు పట్టారని చెప్పి తెలిసిన వాళ్ళనే వచ్చినాం. దాదాపుగా 1000 మీటర్ల 720 వైరు, 5 HP మోటారు, ఈ తాళాలు వలగొట్టిండ్రు, ఫీజులు ఎడగొట్టిండ్రు. ఈ చర్య దురాక్రమణం, ప్రజలు తాగే నీళ్లను ఈ విధంగా చేయడం దురాక్రమణం. వాళ్ళు ఎవరైనా కూడా తొందరగా పట్టుకొని ఈ విధంగా ఇంకెక్కడ జరగకుండా, ఇక్కడ కానీ ఇంకెక్కడ కానీ జరగకుండా పోలీసు వాళ్ళు వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలని ప్రత్యేకంగా సిటీ కేబుల్ ద్వారా నేను తెలియజేస్తూ, సుల్తానాబాద్ గ్రామ ప్రజలు వచ్చిన నీళ్లను వృధా కాకుండా కొంచెం ఎన్ని అవసరం ఉంటే అన్ని వాడుకొని వెంటనే దాన్ని బంద్ చేస్తే మిగతా వాళ్ళకు అవసరానికి వస్తాయని చెప్పి ప్రత్యేకంగా సుల్తానాబాద్ ప్రజలకు తెలియజేస్తూ, ఓదెల మండలం కనగర్తిలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన సిపిఐ నేత సదయ్య కుమారుడు శ్రీకాంత్ ఏడాది క్రితం ఓ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ప్రథమ వర్ధంతి సందర్భంగా శ్రీకాంత్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన విగ్రహాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. తాళపల్లి శ్రీకాంత్ కు జోహార్, తాళపల్లి శ్రీకాంత్ కు తాళపల్లి శ్రీకాంత్. భక్తులు అనేటువంటి పద్ధతిలో
శ్రీకాంత్కు సంబంధించి సంవత్సరం లోపుగానే వాళ్ళ తల్లిదండ్రులు సరే ఎంత ఇవాళ రేపు కోటీశ్వర్లు కూడా డబ్బులు ఏదైనా జ్ఞాపకార్థం ఏదైనా కార్యక్రమం చేయాలంటే వెనకంజ వేస్తారు. కానీ వాళ్ళ శ్రీకాంత్ మీద ఉన్నటువంటి ప్రేమ, అనురాగం, ఆయన పట్ల ఉన్నటువంటి ఆత్మీయత అంతా కూడా ఇవాళ మన ప్రజానాట్య మండలి కళాకారులు పాటలు పడినట్టుగా ఆయన ఎంతో గారభంగా పెంచి ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఆశలన్నీ కూడా హరియాశలైన తర్వాత నిరాశ ఉన్నప్పటికీ, ఆవేదన ఉన్నప్పటికీ, బాధ ఉన్నప్పటికీ మరి ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ పొలం దగ్గర శాశ్వతంగా వాళ్ళ కొడుకును చూసుకోవాలన్నటువంటి అన్నీ ఉన్న అల్లున్నోట్లో శని అన్న చందంగా తయారైంది ఆ గ్రామం. ఆ ఊరు పక్కనే మానేరు నది. అయినా వారికి గుక్కెడు నీరు కూడా దొరకడం లేదు. 10 రోజులుగా ఆ గ్రామంలో నల్లా నీరు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుల్తానాబాద్ మండలం గట్టపల్లి గ్రామం. ఈ ఊరు పక్కనే మానేరు నది ఉంది. పుష్కలంగా భూగర్భ జలాలు ఉన్నాయి. కానీ పట్టించుకునే వారేవి? ప్రజాప్రతినిధుల టైం అయిపోయింది. ఇక అధికారుల పాలనలో గ్రామాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఇది కార్యదర్శి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో ఎవరు చెప్పినా కూడా పట్టించుకుని లేదు. ఆయన ఏం చేస్తాడో అన్నది మనకు ఎవరికి తెలియదు. వచ్చేది తెలియదు, పోయేది తెలియదు. అసలే ఎండాకాలం. ఆపై ఈ ఊళ్ళో నల్లా నీరు రాక 10 రోజులు అవుతుందట. ఒకరోజు మోటార్ కాలిపోయిందట, మరో రోజు ఫీజుల బాక్స్ కాలిందట. ఇలా రోజుల తరబడి గట్టపల్లి ప్రజలు నీళ్ల కోసం తంటాలు పడుతున్నారు. వారం రోజుల మోటార్ కాలిందని నీళ్లు ప్రజలు సుల్తానాబాద్ లీకేజ్ వాళ్ళ దగ్గర పోయి పట్టుకొచ్చుకుంటారు. నీళ్లు ఊళ్ళో చుక్క నీళ్లు లేవు. 24 గంటలు నీళ్లు సప్లై చేసినా కానీ ఒడవకుండా ఆధారం ఉన్నప్పటికీ ఈరోజు అధికారుల నిర్లక్ష్యం వలన, వారి శాతగాని తనం వలన గట్టపల్లి గ్రామ ప్రజలు ఇప్పటికి 8 రోజుల సంది నీటి చుక్క తాగిన పాపన పోలేరు. ఇదిలా ఉంటే మరో ప్రమాదం పొంచి ఉంది. గట్టపల్లి మంచినీటి పైప్ లైన్ లీకేజీ అవుతోంది. అదే ప్లేస్లో మల విసర్జన చేస్తున్నారు, అక్కడే కడిగేస్తున్నారు కూడా. ఇలా జరిగితే ఏమవుతుందో క్లియర్గా చెప్పనక్కర్లేదనుకుంటా. ఆ దొడ్డికి పోయిన నీళ్లు అక్కడ గుంతల జమ అయి పైపు లీకేజ్ అయ్యి దాంట్లోకి వెళ్ళి మళ్ళీ తర్వాత మోటార్ బంద్ అయినాక ఆ నీళ్లు పైపులకు పోతున్నాయి. అవే నీళ్లు మళ్ళీ తాగటానికి ఊళ్ళకి వస్తున్నాయి. దీని గురించి మన అధికారులు పట్టించుకొని ఆ కార్యదర్శికి ఏదైనా నిలదీసి మనకు నీళ్లు తాగిచ్చే సౌకర్యం చేయాలని కోరుతున్నాం. అక్కడ లీకేజీ అయింది. అక్కడ మొత్తం మంది మూత్రాలు పోవడం జరుగుతుంది. అది సుత మేము ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పాపన లేరు. ఆడ గలీజ్ అయ్యి అందులోనే దొడ్డిపోయి కడగడం వలన ఆ నీళ్లు పోసినంత చెప్పి మళ్ళీ అందులోకే లోపలికి ఇక్కుకొని మళ్ళీ పైపుల ద్వారా మాకు వచ్చి ప్రజలు అందరూ తాగడం జరుగుతుంది. దీన్ని ఎన్నిసార్లు కార్యదర్శికి మేము విన్నవించిన దాని మీద ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. నీళ్ల కోసం గ్రామం మొత్తం 1 కిలోమీటర్ దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఆ నీరు ఎక్కడిదంటే సుల్తానాబాద్కు వెళ్ళే వాల్ లీకేజ్ పంపు దగ్గర నుంచి అతి కష్టం మీద తెచ్చుకుంటున్నారు గ్రామస్తులు. ఇకనైనా అధికారులు స్పందించి నల్ల నీరు నిత్యం సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. 7-8 రోజులు అవుతుంది. ఎంతకని తెచ్చుకుంటాం? ఎండాకాలం బతుకుతామా? ఆడ లీక్ అయింది, సుంతనాకు పోయేది మేము తీసుకొచ్చుకుంటాను. మాకు ఇట్లా అయితే ఎట్లా బతుకుతాం? ఎండాకాలం తినము, మాకు ఇయ్యపోతే ఎట్లా బతకగలుగుతాం? ఉద్యమాల ద్వారానే తెలంగాణ వస్తుంది తప్ప లాబియింగ్ ద్వారా కాదన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి. కనగర్తిలో కార్యక్రమానికి హాజరై మీడియాతో మాట్లాడారు వెంకటరెడ్డి. ఉద్యమాల ద్వారా తెలంగాణ వస్తాను తప్ప ల్యాబింగ్ల ద్వారా తెలంగాణ రాదని రుజువై కేసీఆర్ అనేక సంవత్సరాల ద్వారా నేను ల్యాబింగ్ ద్వారా పరస్పర చర్చ ద్వారా తీసుకొస్తాను అన్నమాట. అసలు ఉద్యమాలు లేకుండా చర్చలే
పరిష్కారం చూపు. కాబట్టి ఉద్యమాలు నేపథ్యంలో ఇప్పుడు సాగినాయి. ఇప్పుడు అందరూ ఒక వేదిక మీద ఉండి ఉద్యమాలు చేసే ద్వారా వస్తుంది తెలంగాణ. సిపిఐ పార్టీ ఎన్నికలు ఒక భాగమని అనుకునే భావంతో ఉంటుంది. ఇప్పటికీ ప్రజా సమస్యలు ప్రధానం అనుకుంటుంది. ఎన్నికలే ప్రధానమనే పద్ధతుల్లో టీఆర్ఎస్ ఇప్పటికే మొత్తం శిక్షణా శిబిరాలు పెట్టుకొని లేకుంటే ఎన్నికల వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. ఆ మూడు పార్టీలు ఒకవైపున టీఆర్ఎస్ ఇక్కడ ఎన్నికలే ప్రధాన అంశంగా ఆలోచించి ఎన్నికల మోజులోనే ఎన్నికల ఆలోచనతో ఎన్నికలే ప్రధానమైన అంశంగా పోతుంది. తెలంగాణ ఉద్యమాన్ని చిల్చొద్దు, తెలంగాణ ఉద్యమాన్ని సమన్వయం చేసే ప్రయత్నం చేయాలా. సిపిఐ పార్టీ జేఏసీతో ప్రజా సంఘాలతో సమన్వయంతో వ్యవహరిస్తున్నది. భవిష్యత్తులో మరింత సమన్వయం చేసుకోవడానికి ఆలోచిస్తున్నది. చలో అసెంబ్లీకి సంపూర్ణమైన మద్దతు తెలుపుతుంది. ఎన్నికలు చేస్తాం అంటున్నారు కానీ వాళ్ళ ఎన్నికల ప్రకటన వచ్చేదాకా నమ్మకం. కాబట్టి రమాకాంత్ చెప్తున్నాడు, జానారెడ్డి చెప్తున్నాడు. అసలు స్థానిక సంస్థల హక్కులను హరించింది ప్రభుత్వం, ఇంకా హరించడానికి వీల్లేదు. తక్షణమే ఎన్నికలు వెంటనే రిజర్వేషన్స్ తరతమ భేదాలు లేకుండా జరపండి, మీ నిజాయితీ నిరూపించుకోమని చెప్పేసి సిపిఐ తెలియపరుస్తుంది. పెద్ద చాప చిరసభలు మింగినట్టుగా ఉన్నది. అందుకని మేము దానిపైన నిరసన చేస్తున్నాం. తక్షణం ఎన్నికలు జరపండి. చంద్రబాబు నాయుడు మీకోసం యాత్ర ద్వారా 2500 కిలోమీటర్లు పర్యటించారు. షర్మిల ఆమె కాలు నొప్పి అయినా సర్జరీ చేసుకుని మళ్ళీ పాదయాత్ర చేస్తాం. జైల్లో జగన్, వీధుల్లో షర్మిల విజయలక్ష్మి. ఈ రకంగా మొత్తం మీద వాళ్ళ వైసీపీని వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉనికిని నిలబెట్టుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు సాగిస్తారు. ఇంకోవైపున అధికార పార్టీ కాంగ్రెస్లో అంతర్గత కుంపురాటం. ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఒంటెత్తి పోకడలో వ్యక్తిగత ఆలోచనతో సమన్వయం లేకుండా, సమిష్టి నిర్ణయాలు లేకుండా వ్యక్తిగత నిర్ణయాలతో పోతుండనేటువంటి అమ్మ అస్తలు ఏమిటి? ఆల్రెడీ ఇప్పటికే చౌక దుకాణదారులు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రూపాయి ఇచ్చి 10 రూపాయల ప్రచారం తీసుకుంటా ఉన్నారు. ఇవాళ కేరళ రాష్ట్రంలో 24 ఐటమ్స్, 24 రకాల నిత్యావసర వస్తువు సరుకులు అందిస్తా ఉన్నారు. పాత సీసాలో కొత్త సారలాగా ఉన్నది ఈ ప్రభుత్వ పని విధానం. దీన్ని కూడా డంకా వాయించుకొని బ్రహ్మాండంగా విస్తృతంగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. వేసవి తాపాన్ని తాళలేక వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తున్నాయి. సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలోకి ఓ ఊసర వెళ్లి వచ్చింది. స్థానికులు గమనించి నీళ్లు తాగించారు. ఈ ఊసర వెల్లిని చూడడానికి జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. రంగులు మారుతూ తిరుగుతోంది ఈ ఊసర వెల్లి. దీన్ని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. సుగ్లాంపల్లిలో ఊసర వెళ్ళి వచ్చింది. నిన్న సాయంత్రం వస్తే దాన్ని తీసుకొచ్చి నీళ్ళ కోసం వచ్చింది. దాన్ని తీసుకుపోయి పొలాల దగ్గర ఇచ్చిపెట్టి వచ్చినాం. నీళ్ళ కోసం బాగా తనలాడి ఊర్లలోకి వస్తున్నాయి అన్ని. ఊసర వెళ్ళి అట్లా మొన్న కొండ చిరువలు 4-5 వచ్చినాయి. బాగా భయప్రాంతాలకు గురవుతున్నారు అందరూ. సుల్తానాబాద్ మండలం నారాయణపూర్లో వైఎస్ఆర్సీపీ నేత గోనె ప్రకాశ్రావు ఆధ్వర్యంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు వైఎస్ఆర్సీపీ నేతలు. గోనె ప్రకాశ్రావు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ స్మారక గ్రంథాలయం ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇది పూర్తిగా కూడా వారి యొక్క పార్టీకి సంబంధించింది కాదు. ఏ పార్టీ వారైనా ఇక్కడికి వచ్చి పత్రికా పఠనం కానీ ఇంకేదైనా కానీ చేయవచ్చు. వారిని పెద్దపల్లి నియోజకవర్గంలో వారి సేవలు అవసరమని మేమంతా యువకులం భావించి పార్టీలో చేరడం జరిగింది. వారు ఇన్ని సేవలు చేస్తున్నందుకు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోడ్ల పంట, బజార్ల పంట, జెండాల పంట కూర్చొని వాటిగా టైంపాస్ చేస్తున్నారు. వాళ్ళను గమనించి ఈరోజు పత్రికా పఠనం కోసం ఇక్కడ ఉండి నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడానికి పత్రికలు కానీ తర్వాత ఇతర
కార్యక్రమాలు కానీ చేయడానికి వారు ముందుకు వచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చెడుదారులు పట్టకుండా ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళు ఈ పఠనం ద్వారా కొంతనైనా వాళ్ళ నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.